శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి, నామ మహిమ తెలియగరారండి. శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం, సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష నిపుణులు డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనం నామ మహిమ తెలియగరారండి అని చెప్పుకుంటున్నాం కదండి. మనం ఆ లలితాదేవి నామాల్లో ఈరోజు ఏ విశేషం ఉంది అన్నది, ఏ నామం చెప్తారన్నది చెప్పండి. ఇవాళండి మనము ఎన్నో నామం అండి? మనది 32వ నామం. 32వ నామం చెప్పుకుందాం ఇవాళ. 32వ నామానికి వచ్చాము మనం. ఈ మన ప్రోగ్రాముకున్న క్యాప్షనే నామ మహిమను తెలియగరారండి. ప్రతి నామంలోనూ మహిమ లేకుండా ఉండదు. అసలు మహిమ అంటేనండి అణిమ, గరిమ, లఘిమ, మహిమ అని ఒకటి వస్తుంది. మహిమ అష్టసిద్ధుల్లో ఒకటి మహిమ. అవునండి. ఆ మహిమ ఎటువంటిదంటే మనుష్యులని ఒక అంటే భూలోకంలో విషయాలే కాక ఇతర లోకాల్లో విషయాలను కూడా తెలియజేస్తుంది. అది మహిమ అంటే అటువంటిది. అందుకనే మనకి అమ్మవారి మహిమ ఇంత అంత కాదంటారు. ఏమిటంటే మనం భూలోకంలో మూలంగా ఆలయంలో చూస్తాం అమ్మవారిని, పూజా పునస్కారాలు ఏవో చేసుకున్నాం. కానీ ఆవిడ మహిమ తెలియాలంటే మనకు ఎప్పుడూ తెలియనటువంటి విషయం, ఈ భూలోకంలో జరిగే విషయాలు కాకుండా ఏదో ఒక అపూర్వ లోకంలోకి తీసుకెళ్ళి ఆవిడ తెలియజేస్తుంది. దాన్ని మహిమ అనుకుంటాం మనం. ఇక్కడ మనం నామమహిమ తెలియగరారండి అని చెప్పే మన శీర్షికలో మనం ఒక్కొక్క నామానికి మహిమలన్నీ చెప్తూనే వచ్చాం. ఇప్పుడున్న నామానికి మహిమ కూడా చాలా చక్కటిది ఉందండి. అంటే సాధారణంగా సమాజంలో అందరూ ఎదుర్కొనే సమస్యకి పరిష్కారం కూడా ఈ నామాన్ని ఇస్తుంది. ఆ నామం అంత అద్భుతమైందంటే రత్నకింకిణికారమ్య రసనాదామ భూషిత. ఏక బిగిని చదవాలి. రత్నకింకిణికారమ్య రసనాదామ భూషిత అంతే నామం. అమ్మవారు మొలనూలు దగ్గర అంటే కటి దగ్గర ఎర్రటి వస్త్రం ధరించిందని మనం చెప్పుకున్నాం. అరుణారుణ కౌస్తుభ వస్త్ర భాస్వత్ కటి తటి చెప్పుకున్నాం. ఇప్పుడు తర్వాత నామంలో అమ్మవారు ఆ కటి భాగంలోనే ఇంకొక ఆభరణం ధరించింది. కటి భాగంలోనే అంటే చూడండి, మనం మొల నూలు అని పురాణ కాలం స్త్రీలందరూ ధరించేవారు. మొల నూలు, మొల తాడైతే లోపల భాగంలో ఉంటుంది, మొల నూలైతే పైకి ఉంటుంది. సాధారణంగా రామాయణంలో ఈ రావణాంతపురంలో ఉన్న స్త్రీలందరినీ కూడా వర్ణించేటప్పుడు వాల్మీకి ఆ మొలనూలు యొక్క గజ్జెలని వర్ణిస్తూ ఉంటాడు. అంటే వడ్డాణం అంటారా? వడ్డాణం కాదండి, వడ్డాణం అయితే కాంచి. ఇది రసన బొడ్డు దగ్గర ఉంటుంది. ఇది కొంచెం కిందకు ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ధరిస్తున్నారండి. వడ్డానం పైకే ఉంటుంది నడుం దగ్గర. ఇది కొంచెం కిందకి వెళ్ళి పక్కకు మువ్వులు మొల నూలు. ఆ హారతి పాటలో కూడా ఉంటుంది, అమ్మవారి హారతి పాటలో కూడా ఉంటుంది. ఈ మొల నూలు ధరించినటువంటి అప్సరస కాంతలందరూ వస్తుంటే రావణాసుడు వస్తున్నాడని అర్థమయ్యేదిట. అంతమంది అప్సరసలని ఆయన వెంట పెట్టుకొని మరీ వచ్చేవాడు. ఒక్కడు ఎప్పుడు వచ్చేవాడు కాదు. సీతాదేవి దగ్గరికి వచ్చిన వెనకాల ఎంతోమంది అప్సరస స్త్రీలందరూ కూడా వచ్చి వాళ్ళు కూడా సీతాదేవికి నచ్చ చెప్పడానికి వచ్చేవారు. రావణునంతటి వాడు నిన్ను కోరుకుంటున్నాడు, నువ్వు అతడిని వివాహం చేసుకొని. అలా రావణాసుడు వస్తున్నాడు అంటే ఆ అప్సరస స్త్రీలందరూ ధరించిన మొలనూలు కింకిణి ధ్వనాలు, ఆ ధ్వని అంతా వినిపిస్తూ ఉండేదట. ఇక్కడ మనం చెప్పుకునేదంటే రత్నకింకిణికారమ్య రసనాదామ భూషిత. ఒక బంగారు మొలతాడికి ఆ రత్నాలు అనేటువంటివి పొదగబడి ఉన్నాయి. ఆ రత్నాలకి కింద చిన్న చిన్న మువ్వలు లాంటివి ఉన్నాయి. ఆ మువ్వలు కింకిణులు అంటారు. వాటిని కింకిణులు. రత్న కింకిణికారమ్య రసనాదామ భూషిత. అమ్మవారు రత్నాలు పొదిగి చిన్న చిన్న బంగారు గంటలు లాంటి వేలాడేలా చేసినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి బంగారు
మొలతాడుని ధరించి ఉంది. ఎటువంటి ఆభరణాన్ని ఆవిడ ధరించి ఉంది అంటే బంగారు మొలతాడు ఉంది, దానికి చిన్న చిన్న గంటలు వేళ్లాడుతున్నాయి, మళ్ళీ రత్నాలు పొదగబడి ఉన్నాయి. రత్న కింకిణికారమ్య రసనాదామ భూషిత అంటే అమ్మవారు రత్నాలు ధరించటంలో ఒక విశేషం ఉంది. రత్నాలు సూర్యుడి యొక్క మణి, సూర్యమణి. అది అంటే కెంపులు రత్నాలు ఇవన్నీ ఎర్రగా ఉంటాయి కదండి. చంద్రుడికి ముత్యాలు, సూర్యుడికి కెంపులు. అంటే ఈ రత్నాలు అంటే అవి కెంపుల కిందే వస్తాయి. ఆ రత్నాలు సూర్యుడి యొక్క వజ్రంలో, అంటే నవరత్నాల్లో ఈ రత్నాలు సూర్యుడికి చెందినవి. ఈ సూర్యుడి కాంతితో సంబంధం ఉన్నటువంటి రత్నాలు పొదగబడిన బంగారు మొలతాడు అమ్మవారు ధరించి ఉంది. ఇలా ధరించి ఉండటం వల్ల ఏంటంటే ముందు సూర్యకాంతి ఎంత ఎర్రగా ఉంటుందో ఆ రత్నాలు కూడా అంతే ఎర్రగా ఉన్నాయి. రెండోది, అమ్మవారు ధరించినటువంటి ఈ దామము అంటే ఒక తాడండి, తాడు అంటే బంగారు మొలతాడు. ఆ బంగారు మొలతాడుతో భూషితురాలైనటువంటి అమ్మవారు ఆవిడ మెల్లిగా నడుస్తూ ఉంటే ఆ బంగారు కింకిణిలు గలగలా శబ్దం చేస్తున్నాయట, చక్కగా అందంగా చిరుమువ్వలు. అలా చిరుమువ్వల ధ్వనితో ఉన్నటువంటి బంగారు మొలతాడుని అమ్మవారు ధరించి చాలా చక్కగా అలంకరింపబడి సౌందర్యవతిగా ఆవిడ ఉన్నది. ఇప్పుడు ఈ నామాన్ని ఇట్లా వర్ణించడంలో ఏమిటి అంటే, ఒకటి మొలనూలు ధరించడం వలన స్త్రీలందరికీ కూడా ఒక భూషణమే కాదు, ఆ రత్నాల యొక్క ఛాయ శరీరం మీద పడి ఆరోగ్యం బాగుంటుంది. సూర్యుడు ఆ ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ ఉండనే ఉంది కదా. సో సూర్యుడికి సంబంధించిన రత్నం గనక సూర్యుడికి ఇష్టమైనటువంటి ఆ రత్నాలతో పొదిగినటువంటి బంగారు మొలతాడు అమ్మవారు ధరించింది కనుక ఆ బంగారు మొలతాడుకి మనకి శ్రీకృష్ణుడికి కూడా వర్ణించేటప్పుడు బంగారు మొలతాడు పట్టుదట్టి అని వర్ణిస్తాం. అలాగే అందరికి కృష్ణుడికి చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండలో వస్తుంది బంగారు మొలతాడు పట్టుదట్టి. సో ఈవిడ సోదరే కనుక విష్ణు సహోదరే కదా అమ్మవారు, ఈవిడ కూడా మొలతాడు ధరించి ఉంది. బంగారు మొలతాడుకి రత్నాలు పొదగబడ్డాయి, చిరుగంటలు కూడా ఉన్నాయి. ఆవిడ నడుస్తుంటే చాలా వయ్యారంగా ఆ రత్న కింకిణి ధ్వనులతో చాలా అద్భుతంగా ఉండి ఆవిడ అటువంటి ఆభరణంతో భూషితురాలయ్యి ఉంది అని వర్ణన. దీంట్లో ఏంటంటే ఈ మొలనూలు ధరించటం ఒకటి, ఈ దీనికి సూర్యుడితో సంబంధం ఉండటం ఒకటి వలన ఏమన్నా గర్భదోషాలు ఉంటే పోయి చక్కగా, అంటే గర్భదోషాలు ఉన్న స్త్రీలకి వివాహం తొందరగా కుదరదు, అంటే జాతకాలు చూసే వాళ్ళకి. అదేమిటండి గర్భదోషాలు ఉంటే మరి పిల్లలు కలగరు కదండి. అంటే వివాహానికి గర్భదోషానికి కూడా ముడిపడి ఉందంటారా? జాతకం చూసినప్పుడే వాళ్ళకి గర్భదోషాలు ఉన్నట్టు తెలుస్తుంది. గర్భదోషాలు ఉన్న స్త్రీలకి వివాహం కుదరటం కష్టం కదా మరి. అంటే గర్భదోషం ఉంటే కనుక మరి వాళ్ళకి ఎంతసేపు అబార్షన్స్ అయిపోతుంటే కానీ ఎవరు పిల్లలు పుట్టి పైకి వచ్చేది కనిపించదు. అందుకని గర్భదోషాలకి కొన్ని జపాలు ఉంటాయి, అవి చేయించుతారు. చేయించి గర్భదోష నివారణ అది చేసుకొని అప్పుడు వివాహం చేసుకుంటారు. వివాహానంతరం కూడా చేయించుకుంటారు కొంతమంది పిల్ల నచ్చి అన్నీ కుదిరిన తర్వాత చిన్న చిన్న దోషాలు ఉన్నాయంటే దానికి పరిహారంగా ఏవో హోమాలో ఏవో చేయించి, అంటే ఇవన్నీ ముందుగా జాతకాలు చూసేవాళ్ళకి తెలుస్తాయి. అందుకని గర్భదోష నివారణ చేసుకొని అప్పుడు వాళ్ళని వివాహం చేసుకుంటారు. అందుకని ఇప్పుడు ఈ నామం పారాయణ చేయటం వలన చక్కగా ఎటువంటి దోషాలు లేకుండా వధూవరులు ఇద్దరికీ కూడా నిర్విఘ్నంగా వివాహం జరుగుతుంది. నిర్విఘ్నంగా వివాహం జరుగుతునే ఫలితం మనం ఎందుకు చెప్తున్నాం అంటే, వివాహం కుదరటం వేరు, కుదిరిన తర్వాత ఆ వివాహం మూడు ముండ్లు పడి పిల్లవాడు అత్తగారింటికి వెళ్ళే వరకు కూడా ఒక పెద్ద కార్యక్రమం ముగిసేదాకా కూడా ఆ బాధ్యత ఉంటుంది మనకి. ఒకసారి తాళి కట్టిన తర్వాత అత్తగారింటికి తీసుకెళ్లకుండా ఆడపిల్లని వదిలేసినటువంటి కేసులు కూడా మనం చూస్తున్నాం ఇప్పుడు. అవునండి. తాళి కట్టే వరకు వచ్చి డ్రాప్ అయిపోతున్నారు ఆడపిల్ల మగపిల్లాడు, అది కరెక్ట్, మాకు నచ్చటం లేదని. అందుకని వీటన్నిటికీ ఒక పరిహారంలాగా రత్న కింకిణికారమ్య రతనాదామ భూషిత అనే నామాన్ని రోజుకి 108 సార్లు చదువుకొని స్నానం చేసిన వెంటనే చదువుకుంటేనండి దాని ఫలితం వేరుగా ఉంటుంది. స్నానం చేసిన వెంటనే మనకు మానసికంగా శారీరకంగా ఒక శక్తి వస్తుంది. ఆ శక్తి మనం కోల్పోక మునిపే చక్కగా ఒక చోట కూర్చొని వెంటనే
ఈ నామపారాయణ చేస్తే ఇంకా శక్తి అధికం అవుతుంది మనకి. అంటే నాకు తెలియక అడుగుతానంటే ఈ నామమైనా ఏ నామమైనా ఏ నామమైనా స్నానం చేసిన వెంటనే చదవటం చాలా ఉత్తమం అండి. ఎందుకంటే స్నానం చేసిన తర్వాత ఏదో ఆ పని చేసుకొని చేద్దాం, ఈ పని చేసుకొని చేద్దాం, మూడు మారిపోతుంది. మనకు ఒంటికి ఉన్నటువంటి శుభ్రమైన బట్టలు, ఒంటికి ఉన్నటువంటి శుభ్రత కూడా మెల్లిమెల్లిగా తగ్గుతాయి. మనం ఏదో ఇంటి పనిలోనూ వంట పనిలోనూ పడిపోతాం. స్నానం చేశాక ఇల్లు ఊడ్చాలనుకోండి ఎవరన్నా, మళ్ళీ ఆ బట్టలు ఎలా పనికొస్తాయి? అసలు కూడా కదండి. అసలు కొంతమంది చేసుకునే వాళ్ళని చూస్తున్నాం. ఎందుకంటే టైంకి వస్తానక, లేకపోతే పని మనిషే వస్తూ ఉంటుంది. పని అమ్మాయి వచ్చి స్నానం చేసే లోపల వాళ్ళు రమ్మనమంటే వాళ్ళు రారు. వాళ్ళు ఇల్లు ఉడవాలి, తుడవాలి, మనం కూర్చోవాలి. సో ఇవన్నీ ఉంటాయి కనుక ఆ మనకి ఎటువంటి కంఫర్టబుల్ టైం ఉందో ఈ నామపారాయణ చేసేందుకు చూసుకొని స్నానం చేసిన వెంటనే శారీరక మానసిక పవిత్రతలు శక్తి కోల్పోక మునిపే ఒక దగ్గర కూర్చొని ఈ నామాన్ని పఠించినట్టయితే ఆ వివాహం కుదరటం ఒక ఎత్తు, అది నిర్విఘ్నంగా అవటం ఒక ఎత్తు. మెయిన్ ఎందుకంటే ఏమండి, గణపతి బియ్యం కట్టింది మొదలు 3 ముళ్ళు పడే వరకు భయమే. ఇవాళ రేపు ఎక్కడే ఆగిపోతుందో, ఎక్కడే గొడవలు, తాళి కట్టిన తర్వాత కూడా మళ్ళీ ఇద్దరు కాపురం సరిగ్గా చేస్తారా లేదా అని కూడా భయమే. అందుకని ఈ నామానికి సంసారం వరకు లేదు కానండి, నిర్విఘ్నంగా వివాహం జరగటానికైతే రత్నకింకిణికారమ్య రచనాదామభూషితారే నామాన్ని రోజు 108 సార్లు కూర్చొని చదివి 41 రోజుల పాటు ఒక దీక్షగా చదవాలి. చదివి మనం అమ్మవారిని కోరుకుంటే ఆవిడ కూడా తప్పనిసరిగా మనకి ఫలితాన్ని తప్పకుండా ఇస్తుంది. ఈ మధ్యకాలంలోనండి నామం చదివినా ఫలితం రాలేదు అని ఒక భక్తుడు నాకు అడిగాడు. నామం చదివినా ఫలితం రాలేదు అంటే ఇదేంటంటే 41 రోజులు చదివేసిన వెంటనే 42వ రోజు రావటానికి ఇది సినిమా కాదు, మిరాకిల్ అంతకన్నా కాదు. నేను ఒక భక్తుడికండి ఒక నామం ఇచ్చా, అతను చేశాడు సిన్సియర్గా 41 రోజులు. పైగా మాంసాహారం అది కూడా నేను తినకుండా చేస్తున్నాను మేడం అని చెప్పాడు. అలా చెయ్యాలి కూడా నిజానికి. నేను చెప్పకమునిపే అతనే గ్రహించుకుని మాంసాహారం తినకుండా స్నానం చేసిన వెంటనే 108 సార్లు రోజు చదివాడు. అతనికి కూడా ఫలితం రాలా వెంటనే, వచ్చింది కానీ చాలా స్వల్పంగా కనిపించింది. నేను అడగలేదు, అతను నాకు చెప్పలేదు. కొన్నాళ్ళక అతనే చెప్పాడు, ఎందుకో మేడం నేను చేయటం సరిగ్గా చేయలేదో ఏంటో నాకు అంతగా ఫలితం రాలేదు అన్నాడు. అంటే నేను ఒకటే చెప్పానండి, మనము బ్యాంకులో డబ్బు వేసుకుంటే ఎప్పుడో అప్పుడు అది మనం తీసుకొని వాడుకోవచ్చు. బ్యాంకులో డబ్బు వేయటం వరకే మన వంతు. కరెక్ట్, వేయటం వరకే మన వంతు. అది ఇవాళ అవసరం వస్తుందా, ఓ ఏడాది పోయాక వస్తుందా, ఎప్పుడు అసలు బ్యాంకులోనే ఉంటుందా అనేది వేరే విషయం. కానీ మనకు అవసరమైతే బ్యాంకులో డబ్బు ఉంది. అలాగే నువ్వు చేసిన పుణ్యం నీకు బ్యాంకు డబ్బుతో సమానం. ఎప్పుడు నిన్ను ఆదుకోవాలో అప్పుడు నేను అదే ఆదుకుంటుంది అన్నట్టుగానేనండి. అతను చాలా పెద్ద సమస్యతో చేశాడు. ఆ సమస్యకి నివారణ వచ్చిందని మొన్ననే నాకు ఈ మధ్య వచ్చి కనిపించి చెప్పాడు. బ్యాంకులో డబ్బు లాంటిదండి. డబ్బు ఇప్పుడు మనకి ఇవాళ రోజున అంతా బాగుంది అక్కర్లేదు, రేపు పొద్దున పిల్లాడికి ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ వచ్చింది, ₹1,00,000 కావాలి, మరి ఆ లక్ష అప్పుడు బ్యాంకులో రెడీగా ఉందిగా మనకి. అటువంటిది పుణ్యం. ఎవరి దగ్గర చేయదాచకుండా మనం దాచుకున్న పుణ్యం మన ఎలా కాపాడుతుందో మనం దాచుకున్న డబ్బు కూడా మనకు అలాగే అవసరానికి మనని ఆదుకుంటుంది. అలాగే ఈ పుణ్యం ఏంటంటే బ్యాంకులో దాచుకున్న ధనం వంటిది కనుక ఈ నామపారాయణ చేస్తే వెంటనే ఫలితం రాకపోవచ్చు, కొంచెం ఆలస్యమైన ఫలితం మాత్రం ఖాయం. ఈ విషయంలో నమ్మకం ఉండి చెయ్యాలి. నమ్మకమే వస్తుందో రాదో, మనం 41 రోజులు చెయ్యాలా, మధ్యలో ఇబ్బంది వస్తే ఏంటి? ఇబ్బందులు మగవాళ్ళకు కూడా వస్తాయి, ఆడవాళ్ళకే కాదు. వచ్చినప్పుడు ఏదో ఒక చోటకి వెళ్ళవలసి వస్తుంది, అక్కడ మనం మంచి చోటుకి వెళ్ళలేకపోతాము, అప్పుడు పారాయణ చేసుకోలేం కదా. అందుకని ఎన్ని రోజులు గ్యాప్ వస్తుందో అన్ని రోజులు మళ్ళీ ఫిలప్ చేసుకుంటే అయిపోయి 4 రోజులు 5 రోజులు 6 రోజులు చేయలేకపోతే 41 నుంచి 6 రోజులు కలుపుకోండి, ఏముంది. మొత్తాన్ని 41 రోజుల పాటు 108 రోజులు 108 సార్లు చేసినట్లయితే ఫలితం రాకపోవటం అనేది అసలు ఉండదు. ఎందుకంటే అమ్మవారు ఎంత కరుణా తరంగితాక్ష్యమో ప్రతి శ్లోకంలో మనం చెప్పుకుంటున్నాం. ఆవిడ ఇవాళ కాతే రేపన్నా మన అవసరానికి ఆదుకుంటుంది. అందుకని ఈ పని జరగదు, ఈ ఫలితం రాదు అని అనుకోకూడదు. ముందు మన మనసులోనే అసంతృప్తి ఉండకూడదు, అపనమ్మకం కూడా ఉండకూడదు. అందుకని రత్నకింకిణికారమ్య రతనాదామభూషిత అన్న నామాన్ని చదువుకోండి.
వివాహం కుదిరిన తర్వాత నిర్విఘ్నంగా పరిసమాప్తి అవుతుంది, పరిపూర్ణంగా మీరు వివాహం చేయగలుగుతారు. రక్తకింకిణి కారమ్య రతనాదామ పురుష అన్న నామంలో ఒక రహస్యం కూడా దాగుందండి. మీరు ఎప్పుడు రహస్యం రహస్యం అనుకోవచ్చు, మహిమ అనుకోవచ్చు. ఈ బంగారు మొలనూలు ధరించిన ఆడవాళ్ళకి మంత్రాధికారం వస్తుంది. మంత్రాధికారం. ఇదే మొలనూలిని ఉపనయనం అప్పుడు వటువు ఒక మౌంజీ బంధం అంటారు, ఎండుగడ్డితో తయారు చేస్తారు, ఒక బంధంలాగా చేసి వాళ్ళకి ఇక్కడ నడువుకి కడతారు. అది అంటే ఒడుగు చేసేటప్పుడు ఆ ఒడుగు చేసుకునే పిల్లవాడికి ఈ ఎండుగడ్డితో ఒకటి తాడులాగా తయారు చేసి ఇలా నడువుకి కడతారు. ఆ కట్టిన తర్వాత అతనికి మంత్రాధికారం వస్తుంది. అంటే గాయత్రి మంత్రోపాసనకి అతనికి అధికారం వచ్చినట్టు లెక్క. మరి స్త్రీలకేమో ఒడుగులు చేశారు అని చెప్పారు, మీ ద్వారానే తెలిసింది. సీతాదేవి కూడా త్రికాల సంధ్య ఆచరించింది, ద్రౌపదీదేవి కూడా ఆచరించింది, మన లోపాముద్ర, చాలా మంది పతివ్రత స్త్రీలు ఉన్నారండి. వీళ్ళందరూ కూడా ఈ త్రికాల సంధ్య ఆచరించారు, గాయత్రి ఉపాసన చేశారు. వీళ్ళందరికీ కూడా ఉపనయనం జరిగింది. అంతే కదా, ఆర్య సమాజం అని ఇప్పటికీ ఒకటి ఉంది. ఈ ఆర్య సమాజవాదులంతా కూడా స్త్రీలకి కూడా ఉపనయనం చేస్తారు. వాళ్ళు చేస్తారు. ఆర్య సమాజం వేదాధికారం ఉండాలి, వేదం చదవకూడదు స్త్రీలు అనేటువంటి ఒక అపవాదు కూడా ఉన్నది కదా. అందుకని ఉపనయనం చేసినప్పుడు వాళ్ళకి మంత్రాధికారం ఇచ్చినట్టే లెక్క. ఆ ఉపనయనంతో పాటు మంత్రాధికారం అంటే గాయత్రి మంత్రాధికారం వస్తుంది. తర్వాత గాయత్రి మంత్రం చదివిన తర్వాత వేదం చదవటానికి. అలాగే ఈ రక్తకింకిణి కారమ్య రసనాదామ భుజిత నామంలో బంగారు మొలనూలు ధరించినటువంటి స్త్రీలకి మంత్రాధికారం వస్తుంది. ఆ మంత్రాధికారంతో వాళ్ళు అంటే కొన్ని ఉపదేశాలు చేసినప్పుడు మేము చెయ్యొచ్చా, మాకు అధికారం ఉందా అంటారు. నిజమే. ఇప్పుడు పంచదశి మంత్రం ఉంది, బాలా మంత్రం ఉంది, గౌరీ మంత్రం ఉంది, గణపతి మంత్రం ఉంది. ఇవన్నీ కూడా ఉపదేశిస్తారు గురువులు మనకి. ఆ మంత్రోపదేశాన్ని తీసుకునే అధికారం మనకి రావాలి అంటే కొన్ని అంటే అందరూ బంగారు మంత్రాలు చేయించుకుంటేనే మంత్రాధికారం వస్తుందా అంటే అది కాదు. దానికి తగ్గ అంటే ఏ కాలానికి ధర్మం ఎట్లా ప్రవర్తిల్లుతుందో దాన్ని బట్టి చెప్తారు గురువులు. ఈ రకంగా నీకు మంత్రాధికారం ఇస్తున్నాను అంట. మనం ఇందాక దృష్టిపాతం అని చెప్పుకున్నాను. అలాగే వాళ్ళ శక్తిపాతాన్ని ధారపోసి శిష్యులకి ఆ మంత్రోపదేశం చేస్తారు, మంత్రాధికారం కూడా ఇస్తారు. అప్పుడు వాళ్ళు ఆ మంత్రాన్ని పఠించవచ్చు. అంటే మనము దీంట్లో దాగినటువంటి రహస్యం చెప్పుకోవాలని చెప్పి బంగారు మొలనూలు ధరించడం వలన స్త్రీలకి మంత్రాధికారం కూడా వస్తుంది అన్న ఒక రహస్యాన్ని కూడా మనం చెప్పుకుంటున్నాం. ఇది ఈ కాలంలో ఎంతవరకు ఆచరణకి అంటే అది వాళ్ళకు వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, సదాశివ కుటుంబ సభ్యుల్లో ఈరోజు అమ్మవారి పుస్తక రూపంలో ఎవరింటికి వెళ్తుందో లక్కీ డ్రాలో తెలియజేయండి. తప్పకుండానండి. పి సునీతశ్రీ గురునానక్ కాలనీ విజయవాడ. పి సునీతశ్రీ గురునానక్ కాలనీ విజయవాడ. సునీత గారు, మీకు లక్కీ లాటరీ తగిలింది. మీకు త్వరలో ఇంటికి పుస్తకం వస్తుంది. పుస్తకం వచ్చే వరకు వేచి చూడండి. పుస్తకం దొరికిన తర్వాత మాకు దొరికినట్టుగా సమాచారం ఇవ్వండి. శ్రీమాత్రే నమః. పేరేమన్నారండి? సునీత. సునీత గారు, సునీతశ్రీ. సునీత గారు, మీరు స్క్రీన్ పైన వచ్చిన నెంబర్కి మీ అడ్రస్ పంపించండి. మీకు మేడం గారు చెప్పినట్టు సమయం తీసుకున్న మీ పుస్తకం మీకు ఇంటికి వస్తుంది. ఇంటికి రాగానే మీరు ఒక చిన్న వీడియో చేసి అందింది అని మాకు మళ్ళీ చిన్న వీడియోని వాట్సాప్లో పంపించండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.